ఆయన డాక్టర్ భవిష్యత్తును ఎంతో బాగా ప్లాన్ చేసుకున్నాడు. తనకు కావలసినవన్నీ ఉన్నాయి. 10 మందికి సేవ చేస్తూనే తృప్తి పొందే వ్యక్తి అతను. కానీ రోడ్డు ప్రమాదం ఆయన్ను చిదిమేసింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలు తీసింది. ఇంతకేం జరిగింది? ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల అడ్డగా మారుతోంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు మనం చూసాం. పోలీసులు ఎన్ని హోర్డింగులు పెట్టినా పట్టింపు లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆతృత ఇలా ప్రమాదాల బారిన పడేస్తోంది, ప్రాణాలు తీస్తుంది. తాజాగా ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. నిలయ రెడ్డి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో డాక్టర్. ఎంతో మందికి వైద్యం చేశాడు. రానున్న రోజులలో మరింత పై స్థాయికి ఎదిగి పేదలకు ఉచిత వైద్యం అందించాలనే కోరికతో ఉన్నాడు. అలా ఎన్నో కలలు కన్నాడు, కష్టపడుతూ వచ్చాడు. కానీ రోడ్డు ప్రమాదం అతని ఆశలని అడియాశలు చేసింది. ప్రాణాలు తీసి ఆయన ఆశలను గాల్లో కలిపేసింది. నిలయ రెడ్డి తన కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపుకు వెళ్ళాడు. కారులో ఒక్కరే ఉండగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఓఆర్ఆర్ కావడంతో వేగం పెంచాడు. దీంతో అతని కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతే, సినిమా స్టైల్లో అతని కారు గాల్లో ఎగిరింది. డ్రైవింగ్ చేస్తున్న నిలయ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పై నుండి చెట్ల పొదల్లో పడిపోయాడు. కారు దూరంగా పడిపోయింది. ఇది చూసిన వాహనదారులు వెంటనే అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి నిలయరెడ్డిని ఆసుపత్రికి తరలిద్దాం అనుకునేలోగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో ఓఆర్ఆర్ పై ప్రయాణం అంటేనే వాహనదారులకు వణుకు పడుతోంది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఓఆర్ఆర్ ఏర్పాటు చేశారు. కానీ అది ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. ఈ ఘటనలో కూడా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు నిలయారెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.